ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు త్వరలో మొదలు పెడతామన్నారు మంత్రులు. మిగిలిన 9 కిలోమీటర్లను వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఎంఎస్పీ స్థానంలో కేంద్రం పీడీపీఎస్ పద్ధతిని తేనుందన్నారు మంత్రులు. అందుకే పీడీపీఎస్ లాభనష్టాలను అంచనా వేయాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రులు. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ కలవరపడుతోందన్నారు మినిస్టర్స్. పత్తి రైతులకు ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ వలన కలిగే లాభ నష్టాలను అంచనా వేసి రిపోర్ట్ అందజేయాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ను ఆదేశించారు మంత్రి తుమ్మల. పత్తి కొనుగోలులో కేంద్రం ఎంఎస్పీ స్థానంలో పీడీపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తుందని, అందుకోసం రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాను పైలట్ జిల్లాగా ఎంచుకుందన్నారు. ఈ విషయంపై 19న నీతి ఆయోగ్ మీటింగ్ జరగనుందని తెలిపారు. అందుకు ముందుగానే రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. సెక్రటేరియట్లో మార్కెటింగ్ డైరెక్టర్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనుల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఎస్ఎల్బీసీపై చర్చించారు మంత్రి ఉత్తమ్. ఇందుకోసం రక్షణ శాఖ సాయం కావాలని కోరారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహకారం కావాలని కోరారు. మంత్రి విన్నపానికి రక్షణ శాఖ అధికారులు అంగీకరించారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే చేసి తదుపరి పనులు మొదలు పెట్టాలని కోరామన్నారు ఉత్తమ్. జూలై 12 నుంచి సర్వే ప్రారంభమవుతుందని చెప్పారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే 3 నుంచి 4 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించొచ్చని చెప్పారు మంత్రి. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. యువతకు ఉపాధి దొరకకుండా చేయాలన్నదే వారి దుర్మార్గపు ఆలోచనగా కనిపిస్తోందన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలోకి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి. ప్రైవేటు సెక్టార్లో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు మంత్రి. పరోక్షంగా మరో 1 లక్ష మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గులాబీ పార్టీ కలవరపడుతోందన్నారు శ్రీధర్ బాబు. అరాచకం సృష్టించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు మంత్రి. గుంట బీడు లేకుండా రైతులు వరి, మొక్కజొన్న, పామాయిల్ వంటి ఇతర పంటలు వేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని, తానే స్వయంగా విత్తనాలు అందిస్తారని హామీ ఇచ్చారు మంత్రి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ఏరువాకలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. మంచి పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు శ్రమ రైతులది అవసరం, ప్రభుత్వ సహకారం అవసరం, ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం. కాబట్టి అవన్నీ కూడా 3 సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జగిత్యాలలో పర్యటించిన అడ్లూరి లక్ష్మణ్ కు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని, మల్లికార్జున యొక్క ఆలోచనాన్ని అమలు చేసినట్టు ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీ కులగణన చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ముల్లాగా మా జనాభా లెక్క ప్రకారం మా హక్కు మా లెక్కలు చూసుకుంటామని చెప్పి ఎస్సీ కేటగిరీస్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఏదైతే దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటారు మా వల్లనే ఇది వచ్చిందంటారు. మీ వల్ల వస్తే మీ నరేంద్ర మోడీ యొక్క ఏదైతే మీ భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా మీ ప్రభుత్వం ఉన్నది, మరి ఆ రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అమలు చేయలేదని చెప్పండి. వన మహోత్సవం 2025 పోస్టర్ ఆవిష్కరించారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. అటవీ శాఖ ప్రధానాధికారి డాక్టర్ సువర్ణతో కలిసి పోస్టర్ రిలీజ్ చేశారు. వన మహోత్సవం కార్యక్రమం 100% విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. పిల్లలు, పెద్దలు అందరూ వన మహోత్సవంలో పాల్గొనేలా చూడాలన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పండ్ల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు కొండా సురేఖ.
సోమాజిగూడలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటికి క్యూ కట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు, మాల సంఘాల నేతలు. మంత్రి పదవి రావడంతో అభినందనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున అభిమానులు మంత్రి వివేక్ నివాసానికి వచ్చారు. సొంత నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, అభిమానులు మంత్రి వివేక్ వెంకటస్వామికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించి శాలువాలతో సత్కరించారు.